ఈరోజు నా రెసిపీ అవుతుంది టమాటా పన్నీర్ బిర్యానీ విత్ రైతా, ఒక్క ఉల్లిపాయ, మామిడల్లం, కొత్తిమీర, క్యారెట్, పెరుగు, అంతే. ఈ వెజ్ బిర్యానీలో నేను ఏంటి వేసానంటే పాలు ఇరిపేసాను. ఇరిపేసి ఆ నీరు ఏదైతే ఉంటుందో ఆ నీరుని ఉంచాను. టమాటా ప్యూరీ చేశాను. ప్యూరీ చేసిన తర్వాత సోయా చిక్కుళ్ళు, బఠానీలు, మిల్ మేకరు. సోయా చాలా మంచి పౌష్టికాహారాలు ఉంటాయి, పౌష్టిక విలువలు ఉన్నాయి. తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. తొలేత ఈ జున్ను ఇరిపిన పన్నీర్కి ముక్కలు కోసాను. ఇంకోటి మీకు తెలియడానికి వెజిటేబుల్స్ వేసినవి బంగాళదుంపలు, మిల్ మేకరు, పన్నీరు, కేవాజీ పువ్వు, అంటే ఒరిస్సా నాటు బంగాళదుంపలు, పచ్చి బఠానీలు, సోయాబీన్స్, కేవాజీ బొట్ట, ఉల్లిపాయ నేను వేయలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అయితే ఇందులో గ్లాసుడు బియ్యంకి ఆ బియ్యంకి ఒక గ్లాసుడు టమాటా రసం కాదు 2 టమాటాలు తీసుకోవచ్చు. నేను 2 గ్లాసులు టమాటా ప్యూరీ వేసి ఉంటాను. మరొక గ్లాసుడు ఏంటంటే ఈ ఒక్క పాలు ఇరిపిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీటిలో ఈ కూరలన్నీ ఉడకపెట్టేసాను అనమాట. ఏవి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ మరి కొంచెం వేపేసాను. కూరలకు కూడా కొంచెం వేపాను. ఒక చిన్న దాక్షిణ చెక్క ముక్క, ఒక 2 యాలకపళ్ళు, ఒక 2 లవంగాలు, ఒక పావు కేజీ కూడా ఉండదండి, అర్ధపావు గ్లాస్ ఉంటుంది అందులో. వెజిటేబుల్స్ మాత్రం ఇంచుమించుగా ఒక పావు కేజీ వెజిటేబుల్స్ లాగా అన్నీ వేసి ఉంటాను. బియ్యం తక్కువ, కర్రీస్ ఎక్కువ అనమాట. ఇవన్నీ కూరలన్నీ ఉడకపెట్టాను. సోయాబీన్స్ కూడా ఆ నీటిలోనే ఉడకపెట్టాను. మరి అవన్నీ అయిన తర్వాత బియ్యము, టమాటా ప్యూరీ, ఈ కూరలు అన్నీ కలిపేసి ఉడికినంత వరకు చూసి బిర్యానీ దించాను. సాల్ట్ కావాల్సిన వాళ్ళకి యాడ్ చేసుకోవచ్చు, లేకపోయిన వాళ్ళకి లేదు. ఇందులో నేను ఒక చొక్క నెయ్యి కానీ, ఒక చొక్క నూనె కానీ, ఒక ఇంత బటర్ కూడా నేను వేయలేదండి. అతను మాత్రం ఐ ఫెల్ట్ సో హ్యాపీ, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అతను తినేసి వెళ్ళిపోయారు. అది చాలు. నా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇదేనండి. ఐ హ్యాపీ విత్ మై న్యూ ఇయర్. ఇంకోటి అది సలాడ్. ఇది మిగిలింది చూద్దాం. నాకైతే తినాలని లేదు, ఎందుకంటే మార్నింగ్ అతని గురించి చేసిన జావ ఉంది, నేను తినేస్తాను. ఏమో మేబీ ఎవరికి వెళ్తుందో చూద్దాం. ఉంటానండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.